అల్లు అరవింద్ గారు ఎందుకని రామ్ చరణ్ గారిని దూరం పెడుతున్నారు? అంత పెద్ద తప్పు ఆయన ఏం చేశాడు? కావాలనే ఇదంతా చేస్తున్నారా? అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ గారిని దూరం పెడుతున్నారా అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి, సినిమా పెద్దల నుంచి అవుననే సమాధానం అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, మొన్న పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ గారు సుదర్శన్ థియేటర్ కి వెళ్లి అక్కడ అభిమానులతో పాల్గొనడానికి ట్రై చేస్తే అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక అతను చనిపోయాడు అనమాట. దానికి తెలంగాణ పోలీసులు ఆయన్నే బాధ్యుడిని చేసి ఆయన మీద కేసు బుక్ చేసి జైలుకు కూడా పంపించారు. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ గారి చుట్టూ ఉంది. అల్లు అర్జున్ గారు సపోర్ట్ గా ఉండి ఆయనకి సపోర్ట్ గా నిలబడి మాట్లాడి ఆయన అరెస్ట్ ని ఖండించింది. అసలు అది చాలా చాలా దారుణమైన విషయం. ఇంతకు ముందు చాలా సార్లు అలా జరిగింది, కానీ దానికి హీరోని బాధ్యుడు ఎప్పుడు చేయలేదన్నమాట. కానీ అది కక్షపూరితంగా చేశారని చెప్పి అందరికి తెలుసు. అప్పుడు చిరంజీవి గారు వచ్చి అల్లు అర్జున్ గారిని కలిసి ఆయన సపోర్ట్, సానుభూతి తెలియజేశారు. ఇక ముందు ఇలా జరగకూడదని చెప్పి కూడా మాట్లాడారు. కానీ అది ఏదో పైన కంటి తొడుపు చర్యలా ఉంది, కానీ మనస్ఫూర్తిగా ఆయన చేసినట్టుగా లేదనమాట. అప్పటి నుంచి అల్లు అరవింద్ గారు బాగా ఆలోచించారు. ఏంటిది, అసలు వీళ్ళు నా వాళ్ళేనా, నేను వీళ్ళ కోసం ఎంత చేశాను అని చెప్పి ఆయనలో ఆయన కుమిలిపోయారంట. నిజంగా అసలు అల్లు అరవింద్ గారు లాంటి గొప్ప వ్యక్తి మాత్రం అంత బాధపడడం అసలు మంచిది కాదు ఇండస్ట్రీకి. అది ఏంటంటే, చిరంజీవి గారు సొంతంగా కష్టపడి ఎదిగారు, హీరో అయ్యారు, కానీ ఆయన్ని నంబర్ 1 హీరోగా నిలబెట్టింది మాత్రం అల్లు అరవింద్ గారే. ఎలాగంటే, చిరంజీవి గారి కోసం మంచి కథలు సెలెక్ట్ చేయడం, సినిమా రిలీజ్ అయితే ఎక్కువ థియేటర్లు వచ్చేలా చూసుకోవడం, మంచి మంచి డైరెక్టర్స్ ని, ట్రెండింగ్ లో ఉన్న డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టడం, అలాగే బాగా పబ్లిసిటీ చేయడం, జనాల్లో ఉంచి సినిమా పెద్ద హిట్ అయ్యేలా చేసి చిరంజీవి గారిని నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లారనమాట. అసలు చిరంజీవి గారంటే అల్లు అరవింద్ గారు, అల్లు అరవింద్ గారు అంటే చిరంజీవి గారు అనే స్థాయిలో అల్లు అరవింద్ గారు చిరంజీవి గారిని ఎన్నో రకాలుగా నిలబెట్టారు. ఇలా అన్ని రకాలుగా ఆయన దగ్గరుండి మరీ కాపాడారనమాట. ఒక టైంలో అంటే 1992-93 టైంలో చిరంజీవి గారికి, అల్లు అరవింద్ గారికి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. అప్పుడు అల్లు అరవింద్ గారు తప్పుకున్నారనమాట. చిరంజీవి గారికి సంబంధించిన సినిమాల విషయంలో తలదోషడం గానీ, కథల విషయంలో, థియేటర్ల విషయంలో, డైరెక్టర్ల విషయంలో ఇట్లన్నిటితో తలదోషం తప్పుకున్నారనమాట. తప్పుకుంటే అప్పుడు చిరంజీవి గారు సెలెక్ట్ చేసుకున్న ప్రతి సినిమా పోయింది. అసలు ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తాగుడుకు కూడా బానిస అయ్యారనమాట. అప్పుడు మళ్ళీ చిరంజీవి గారికి, మళ్ళీ అల్లు అరవింద్ గారికి సయోధ్య కుదిరి మళ్ళీ ఆయన రంగంలోకి దిగి అప్పుడు హిట్లర్ అని చెప్పి సినిమా కథ ఓకే చేసి మళ్ళీ చిరంజీవి గారికి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆయన కెరీర్ ని మళ్ళీ గాడిలో పడేలా చేశారు. మళ్ళీ తర్వాత ఆయనే మాస్టర్ అని సినిమా తీశారు, అది సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత అశ్విని గారు చూడాలన్న సినిమా చేశారు, అది ఇండస్ట్రీ హిట్ అయింది. ఇంకెలా చిరంజీవి గారిని నంబర్ 1 గా మళ్ళీ కొనసాగేలా చేశారనమాట. ఇంత చేశారు అల్లు అరవింద్ గారు. దాంతో ఆగలేదు, మళ్ళీ డాడీ అని సినిమా చేశారు. మళ్ళీ తర్వాత అశ్విని గారు చేసిన ఇంద్ర, ఠాగూర్ సినిమాలో కూడా ఆయన హస్తం ఉంది. ఇలా చాలా చోట్ల చిరంజీవి గారిని నంబర్ 1 గా నిలబడడానికి అల్లు అరవింద్ గారు చాలా చేశారనమాట. అదైతే మనం మాటల్లో చెప్పలేము. అలాంటిది మళ్ళీ ఆయన అంతే కాకుండా తర్వాత పవన్ కళ్యాణ్ గారిని హీరోగా నిలబడడానికి కూడా చాలా సహాయం చేశారు. ఆయనకి థియేటర్లు కేటాయించడం గానీ, ఆయనకు స్టోరీస్ సెలక్షన్ లో గానీ, అన్ని విషయాల్లో కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. ముఖ్యంగా ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చిన్న ఇబ్బందులు వచ్చి ఆయనతో ఎవ్వరు సినిమా చేయకపోతే, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అల్లు అరవింద్ గారు ముందుండి జానీ సినిమాని తీసి రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక దారి చూపించారనమాట. అసలు అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అక్కడతో ఆగలేదు. మామూలుగా వాళ్ళకి సంబంధించిన థియేటర్లు గానీ ఏదైనా సరే ప్రతి దాంట్లో కూడా అల్లు అరవింద్ గారు చూసుకుంటానే ఉండేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఆయనే జల్సా సినిమా తీసి ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమా కెరీర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపించారు. ఇంకా అక్కడ నుంచి తర్వాత ఇంకా మామూలు థియేటర్లో, స్టోరీలు అన్నిట్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా హెల్ప్ చేశారనమాట. తర్వాత మళ్ళీ అక్కడతో కూడా ఆగకుండా రామ్ చరణ్ గారు సినిమాల్లోకి వస్తే కూడా ఆయన రెండో సినిమానే మగధీర లాంటి సినిమా తీసి ఆయనకు ఒక మాస్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసి ఒక పెద్ద మాస్ హీరోగా ఆయన నిలబెట్టారు. దాంట్లో అల్లు అరవింద్ గారు ఆ సినిమాని సొంతంగా తీయడమే కాకుండా ప్రమోషన్ కూడా బాగా చేసి అన్ని రకాలుగా కూడా ఎంత బడ్జెట్ అయినా పర్లేదని చెప్పి ఆయన కోసం ఎన్నో త్యాగాలు చేసి మరి ఆయన ఆ సినిమాని తీశారు. ఆ సినిమా కూడా చాలా బాగా ఆడింది. అల్లు అరవింద్ గారు చేసిన ప్రయత్నం సఫలమయ్యి రామ్ చరణ్ గారు ఒక పెద్ద మాస్ హీరోగా నిలబడ్డారనమాట. ఆ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని కూడా తుడిచిపెట్టేసింది. అంత గొప్ప సినిమా ఇచ్చారు. తర్వాత కూడా చిరంజీవి గారికి చేసినట్టుగానే, పవన్ కళ్యాణ్ గారికి చేసినట్టుగానే రామ్ చరణ్ గారికి కూడా స్టోరీస్ విషయంలో, అలాగే థియేటర్ల విషయంలో, అన్ని విషయాల్లో కూడా అల్లు అరవింద్ గారు దగ్గరుండి చూస్తున్నారన్నమాట. అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ గారితో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ధ్రువ అనే సినిమా చేసి ఆయన నిలబెట్టారనమాట. అలాంటిది వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, రామ్ చరణ్ గారు గాని అల్లు అర్జున్ గారికి అంత ఇబ్బంది వస్తే కనీసం పట్టించుకోకుండా, దగ్గరకు వచ్చి సపోర్ట్ కూడా చేయకుండా మాకేం సంబంధం లేదు అన్నట్టు ఉన్నారనమాట. అవన్నీ చూసిన అల్లు అరవింద్ గారికి మరి ఎంత బాధగా ఉంటది. కాబట్టి కదా ఆయన మన గేమ్ చేంజర్ సినిమాకి ఆయన ఎటువంటి సపోర్ట్ చేయలేదు.
చేయలేదు. సినిమా చూడండి బాగుంటది కనీసం ప్రమోషన్స్ లో కూడా ఎక్కడా చెప్పలేదు అనమాట. అసలు ఏ విధంగా కూడా ఆయన సపోర్ట్ చేయలేదు. పైగా ఆయన ఏమన్నారు ఒక చోట మాట్లాడుతూ కూడా, మొన్న సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అని అందులో ఒక సినిమా పోయింది అన్నారు కూడా. అంతటి మనసులో ఆయన అంత బాధ పెట్టినారు కాబట్టి అలాంటి మాటలన్నీ వచ్చినాయి. నిజంగా అసలు అది మాత్రం హైలైట్. పైగా మళ్ళీ ఇంకో విషయం కూడా మీరు గమనించండి. ఇప్పుడు అల్లు అరవింద్ గారు GA2 పిక్చర్స్ అని పెట్టారు. దాంట్లో నాగ చైతన్య గారితో, అఖిల్ గారితో, కిరణ్ అబ్బవరం గారితో, కార్తికేయ గారితో, విజయ్ దేవరకొండ గారితో, శ్రీ విష్ణు గారితో ఇలాంటి చాలా మందితో ఆయన సినిమాలు చేశారు. కానీ ఒక్కసారన్నా వరుణ్ తేజ్ గారితో, సాయి ధరమ్ తేజ్ గారితో, వైష్ణవ్ తేజ్ గారితో ఒక్క సినిమా అయినా సరే చేశారా? ఒకసారి ఆలోచించండి. అదే మరి ఎందుకనంటే ఆయనకి మెగా ఫ్యామిలీ చేస్తున్నాయి అన్ని కూడా ముందు నుంచి తెలుసు. ఇది ఈ మధ్య జరిగింది ఏంటంటే మొత్తం బయటపడింది అనమాట. అంతే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారన్నా అల్లు అరవింద్ గారన్నా ఎలాంటి ఉద్దేశం ఉందో మొన్న బయటపడింది. దాంతో ఆయన కూడా రియలైజ్ అయ్యి అసలు వీళ్ళని మనం సపోర్ట్ చేయడం ఏంటని చెప్పి ఇప్పుడు ఆయన సపోర్ట్ కూడా వెనక్కి తీసుకున్నారు. నాకు తెలిసినంత వరకు బుచ్చిబాబు గారి సినిమా గానీ, సుకుమార్ గారి సినిమా గానీ ఏదో ఒకటి ఆడినా, లేకపోతే రెండు ఆడకపోయినా ఎలా అయినా సరే రామ్ చరణ్ గారికి గానీ అలాగే మిగిలిన మెగా ఫ్యామిలీ హీరోస్ గానీ పెద్ద ఇదైతే ఏమి ఉండదు. కానీ బాగా సక్సెస్ఫుల్ పడితే ఓకే, ఏమన్నా తేడాలు పడితే మాత్రం ఒక 5-6 మాక్సిమం ఒక 10 ఏళ్లలో మెగా ఫ్యామిలీ అనేది తెలుగు ఇండస్ట్రీ నుంచి కనుమరగడం అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మెల్లమెల్లగా క్లోజ్ అయిపోయింది. చిరంజీవి గారు కూడా ఇంకా ఏజ్ 80 ఏళ్ళు అలా వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన కూడా పెద్దగా ఏం సినిమాలు చేయలేరు. రామ్ చరణ్ గారు కూడా ఇంకా అప్పటికి ఇంకొక 10 ఏళ్ళు పోతే ఆయనకు కూడా ఎంత చేసినా పెద్ద పెద్ద స్టార్డమ్ ఏం రాదు. ఓకే, ఇంకా తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలాగో డల్ అయిపోయారు. ఆయన సినిమాలే లేవు, ఏదో పై చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఇంకా మిగిలిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వీళ్ళందరిదంతా ఏం పెద్దగా ఏం లేదు. నాకు తెలిసి ఇంకా హిట్లు కొడితే ఒక రామ్ చరణ్ గారు నిలబెట్టాలి. ఇంకా ఆయనకు కూడా పడలేదంటే మాత్రం ఖచ్చితంగా పడవు. ఎందుకంటే వాళ్ళు బుచ్చిబాబు గారిని, సుకుమార్ గారిని కావాలని వాళ్ళు ప్లాన్ చేసి డైరెక్టర్ గా ఫిక్స్ చేశారు. లేకపోతే ఎంతమంది ఉంటే రామ్ చరణ్ గారికి వేరే వాళ్ళతో సినిమానే ఓకే అవ్వలేదు. ఇప్పుడు ఆ 2 సినిమాలు అవ్వాలంటే దగ్గర 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. ఖచ్చితంగా ఈ లోపు చేతులన్నీ కాలిపోతాయి అనమాట. ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అలాగే అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు వీళ్ళందరూ ఎక్కడో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు మాత్రం ఎక్కడా కనబడకుండా పోతారు అనమాట. మెల్లమెల్లగా ఇంకా వాళ్ళు సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చూద్దాం మరి అల్లు అరవింద్ గారు కనీసం ఏమన్నా కాపాడతారో, వీళ్ళు రియలైజ్ అవుతారో, మరి తర్వాత వాళ్ళ రిలేషన్స్ ఎలా డెవలప్ అవుతాయో తర్వాత చూద్దాం.